తన కోటలో మరణకరమైన రోగముతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు తన పనివారు ఒకరితో ఒకరిలాగా చెప్పుకుంటున్నారు, మన రాజు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతుంది, ఆయన బ్రతకడు. అప్పుడు హిజ్కియా పడక మీద పడుకుని తనలో తాను ఇలాగ అనుకుంటున్నాడు, దేవా నన్ను నువ్వు విడిచిపెట్టేశావా అనుకుంటున్నాడు. వైద్యులు రాజైన హిజ్కియాను చూసి, రాజా ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ రోజు రోజుకి మీ ఆరోగ్యం క్షీణించిపోతుంది. అప్పుడు దేవుని ప్రవక్త అయిన యెషయా అక్కడికి వచ్చాడు. నీకు దేవుని యొక్క వర్తమానాన్ని నేను తీసుకువచ్చానని రాజైన హిజ్కియాతో చెప్ప ప్రారంభించాడు. ఇదిగో నీ సమయం అయిపోయింది, నీకు మరణం సంభవిస్తుంది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పాడు. అప్పుడు రాజైన హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయుట ప్రారంభించాడు. యెహోవా, యథార్థ హృదయుణ్ణై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. అయితే తన పనివాడు బయటకు వెళ్లి చెబుతూ ఉన్నాడు, ఇదిగో ప్రవక్త వర్తమానం తెచ్చాడు, మన రాజు సమయం అయిపోయిందంట అని చెప్పాడు. అప్పుడు యెషయా ఆ కోట దాటక ముందే ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో హిజ్కియా దగ్గరకు వెళ్లి నేను చెప్పమన్నది అతనికి త్వరపడి వెళ్లి చెప్పమని యెషయాకు చెప్పినప్పుడు యెషయా పరుగున అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లి హిజ్కియా యెషయా రావటం చూసి సంతోషముతో యెషయా ఏమి చెబుతాడోనని ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు యెషయా చెబుతున్నాడు, ఇదిగో దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీ కన్నీళ్లను ఆయన చూచాడు. ఇదిగో 3 రోజుల్లో నువ్వు యెహోవా మందిరానికి వెళతావు, ఇంకొక 15 సంవత్సరములు దేవుడు నీకు ఆయుష్ని పొడిగించాడని చెప్పి యెషయా చెప్పాడు. అయితే చాలా బలహీనంగా ఉన్నాడు. తన పనివారి చేత పరిచర్య చేపించుకుంటూ ఉన్న హిజ్కియా అన్నాడు, నిజముగా నేను 3 రోజుల్లో యెహోవా మందిరానికి నిజంగా వెళతానా? నాకు ఏమిటి రుజువు? ఒక సూచన ఇవ్వమని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు యెషయా అంటున్నాడు, ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, నీ కన్నీటి ప్రార్థనను ఆయన చూశాడు, నీకు ఏ సూచన కావాలి చెప్పు అని చెప్పి యెషయా హిజ్కియాతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మనము బయటకు వెళదాము, ఇదిగో ఆహాజు యొక్క గడియారము 10 మెట్లు కిందకి దిగవలెనా లేకపోతే వెనక్కి వెళ్ళవలెనా అని అడిగాడు. అప్పుడు హిజ్కియా తనలో తాను అనుకుంటున్నాడు, వెనక్కి వెళ్ళాలి, అప్పుడు దేవుడు నాతో ఉన్నాడని అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు యెషయా చెప్పాడు, ఇదిగో ఇది వెనకకు వెళుతుంది, ఈ సూచన నెరవేరుతుంది అని చెప్పి హిజ్కియాతో చెప్పాడు. యెషయా చెప్పినట్లుగా అది వెనక్కి వెళ్ళటం ప్రారంభమైంది. ఆ పనివారు అందరూ కూడా చూసి ఆశ్చర్యపోసాగారు. ఆకాశంలో కూడా గొప్ప సూచనను వారు చూశారు. అప్పుడు హిజ్కియా ప్రార్థన చేయటం ప్రారంభించాడు, ప్రభువా, నేను నిన్ను స్తుతించటానికి నీవిచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు, జీవించు ఉన్నవారే నిన్ను స్తుతిస్తారు అని చెప్పి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించాడు. తన పడక మించి లేచి మరలా శక్తిని పొందుకుంటూ ఉన్నాడు. అయితే తను ఎంతో సంతోషముతో దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశపడుతూ సిద్ధపడుతూ ఉన్నాడు. తన పనివారు రాజును చూసి దేవుణ్ణి స్తుతించటం ప్రారంభించారు, ఎంతో ఆనందించటం ప్రారంభించారు. అయితే రాజు అయిన హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళాడు. వెళ్లి అక్కడున్న వారందరూ కూడా హిజ్కియాను చూసి సంతోషించటం ప్రారంభించారు, కేకలు వేయటం ప్రారంభించారు. నిజంగా దేవుని యొక్క అద్భుతాన్ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు.